అందరికీ నమస్తే, వెల్కమ్ టు జ్యోతి టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. శౌచాలయంలో మూగ మహిళను బంధించి మహిళపై దారుణం. హైదరాబాద్లో స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్. పెద్దపల్లిలో బాలిక హత్య కేసును నీరుగార్చారంటున్న బండి సంజయ్. సంపద పెంచాలి, ప్రజలకు మేలు చేయాలన్నదే భరాసా నినాదం అంటున్న మంత్రి కేటీఆర్. ఎస్సీ యువకుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులు. యువగళం పాదయాత్రకు మద్దతుగా తెలుగుదేశం ర్యాలీలు. పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలకు దారితీసిన వైకాపా. గుజరాత్ హైకోర్టు వైఖరిపై అసహనం తెలిపిన సుప్రీంకోర్టు. రతన్ టాటాకు తొలి ఉద్యోగరత్న అవార్డు ఇచ్చిన మహారాష్ట్ర. ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్లోని స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి కేటీఆర్. తెలంగాణ వచ్చాక హైదరాబాద్లో ఇది 36వ ఫ్లైఓవర్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉక్కు వంతెన ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. ఇందిరా పార్కును అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తమదని చెప్పారు. నాయని నరసింహారెడ్డి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. వంతెనకు నాయని నరసింహారెడ్డి పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని ఆయన తెలిపారు. శౌచాలయంలో బంధించి మూగ మహిళపై దారుణం. నగరంలోని హయత్ నగర్ పిఎస్ పరిధిలో దారుణం జరిగింది. చెవిటి మూగ మహిళపై ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. ఇంటికి ఎదురుగా ఉండే సాయి అనే యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహిళను శౌచాలయంలో బంధించి అత్యాచారం చేశాడు. మహిళ భర్త కూడా దివ్యాంగుడే. తన తల్లిని తీసుకొని అతను బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లోకి చొరబడి సాయి దారుణానికి పాల్పడ్డాడు. సంపద పెంచాలి, ప్రజలకు మేలు చేయాలన్నదే భరాసా నినాదం అంటున్న మంత్రి కేటీఆర్. తెలంగాణలో భరాసా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందని ఊరు ఇల్లు లేవని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో భరాసాలో చేరారు. వారికి కండువా కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. జెడ్పీటీసీ సభ్యుడు వెంకటేష్ గుప్తాకు పార్టీలో మంచి పదవి ఇస్తామన్నారు. పెద్దపల్లిలో బాలిక హత్య కేసును నీరుగార్చారంటున్న బండి సంజయ్. పెద్దపల్లిలో బాలిక హత్య కేసును నీరుగార్చేశారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. హత్యలు అత్యాచారాల్లో బాధితులను ప్రలోభ పెడుతున్నారంటూ విమర్శించారు. ఈ మేరకు కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. బాలిక మరణాన్ని ఆత్మహత్యగా తేల్చేశారు. దిశ కంటే దారుణమైన ఘటన ఇది. భరాసా మంత్రి కేసును మూసే ప్రయత్నం చేస్తున్నారు. బాలిక కేసులో సీఎంఓ నుంచి పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారు. పెద్దపల్లి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎస్సీ యువకుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా కడియం పోలీసులు ఓ కేసు విచారణ పేరిట స్టేషన్కు పిలిపించి చిత్రహింసలు గురిచేశారని దళిత యువకుడు వడ్డీ వెంకటప్రసాద్ వాపోయారు. స్టేషన్ ఎస్ఐ తీవ్రంగా కొట్టడంతో పాటు దాహం వేస్తుంది, నీరు కావాలని అడిగితే మూత్రం తాగమన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్రకు మద్దతుగా తెలుగుదేశం ర్యాలీలు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు 2500 కిలోమీటర్లు మైలురాయిల్ని చేరుకుంది. లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఆయన ఈ ఘనత సాధించనున్నారు. అంతేకాక తెదేపా అధికారంలోకి వస్తే ఏం చేస్తారనే హామీల శిలాఫలకాన్ని సీఎం జగన్ నివాస ప్రాంతమైన తాడేపల్లిలో నేడు లోకేష్ ఆవిష్కరించనున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలకు దారితీసిన వైకాపా. ఏపీలో 35 సర్పంచ్లు, 245 వార్డు సభ్యుల స్థానాలకు ఇవాళ పోలింగ్ జరిగింది. ఈ క్రమంలో పలు చోట్ల వైకాపా అక్రమాలకు తెరలేపింది. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం వీరమ్మకుంట పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. వైకాపా కార్యకర్తలు తెదేపా కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. వైకాపా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి దగ్గరుండి మరీ తమపై దాడులు చేయిస్తున్నారని తెలుగుదేశం కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే తెదేపా నేత చింతమనేని ప్రభాకర్ను గ్రామంలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. రతన్ టాటాకు తొలి ఉద్యోగరత్న అవార్డు ఇచ్చిన మహారాష్ట్ర. పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాను మహారాష్ట్ర ప్రభుత్వం అవార్డుతో గౌరవించింది. పారిశ్రామిక ఉపాధి కల్పన రంగాల్లో విశిష్ట సేవలు అందించినందుకు గాను ఆయనకు ఉద్యోగరత్న పురస్కారాన్ని ప్రదానం చేసింది. దక్షిణ ముంబైలోని కొలాబాలో ఉన్న టాటా నివాసానికి వెళ్లిన మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిందే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లు 85 ఏళ్ల టాటాను కలిసి ఈ పురస్కారాన్ని అందజేశారు.
ఉపాధి కల్పన రంగాల్లో విశేష సేవలు అందించే పారిశ్రామికవేత్తలను గౌరవించేందుకు ఈ ఏడాది ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే శనివారం మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున శాలువా ప్రశంసా పత్రంతో పాటు జ్ఞాపికను అందజేసి రతన్ టాటాను సన్మానించారు. గుజరాత్ హైకోర్టు వైఖరిపై సుప్రీం ధర్మాసనం అసహనం. బిల్కిస్ బానో కేసులో దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన విధానంపై సుప్రీంకోర్టు గురువారం పలు ప్రశ్నలు లేవనెత్తింది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం చేసి ఆమె కుటుంబాన్ని హత్య చేసిన కేసులో దోషులుగా తేలిన వ్యక్తులను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం విచారిస్తోంది. ఈ సందర్భంగా దోషుల మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చారు. అలాంటి పరిస్థితుల్లో 14 ఏళ్ల శిక్ష పూర్తయిన వెంటనే వారిని ఎలా విడుదల చేశారు? ఇతర ఖైదీలను అలాగే ఎందుకు విడుదల చేయలేదు? ఈ కేసులో నేరస్తులకు మాత్రమే పాలసీ ప్రయోజనాలు ఎందుకు కల్పించారు? సంస్కరణల పేరుతో కరుడుగట్టిన నేరస్తులకు ఇలాంటి అవకాశం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తింది. సెకండ్ ఏఎన్ఎంలను వెంటనే పర్మనెంట్ చేయాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మనుగూడులో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సెకండ్ ఏఎన్ఎంల ఆందోళన దీక్షలు శనివారం ఏఐటియుసి రాష్ట్ర సమితి సభ్యులు ఆర్ లక్ష్మీనారాయణ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మున్నా లక్ష్మీకుమారిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత అనేక సంవత్సరాలుగా సెకండ్ ఏఎన్ఎంలను అన్ని పనులకు ఉపయోగించుకుంటూ పర్మనెంట్ చేయకుండా కావాలనే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని, ఇది సరైన విధానం కాదని, వెంటనే ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని, ఏళ్ల తరబడి కష్టనష్టాలు ఓర్చి చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నటువంటి సెకండ్ ఏఎన్ఎంలను ప్రభుత్వం ఇకపైన గుర్తించి వారిని వెంటనే పర్మనెంట్ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.